ఒకసారి అక్బర్ చక్రవర్తి తన మంత్రి బీర్బల్ను పరీక్షించాలని అనుకున్నాడు. అతను తన అత్యంత ఇష్టమైన ఉంగరాన్ని తన సేవకుడికి ఇచ్చి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టమని చెప్పాడు. బీర్బల్కు ఈ ప్రణాళిక గురించి ఏమీ తెలియదు. సభకు బీర్బల్ రాగానే అక్బర్ తన ఉంగరం కనిపించడం లేదని బాధపడ్డాడు. తాను స్నానాల గదిలో ఉంగరాన్ని తీసి ఉంచానని, తిరిగి వచ్చేసరికి అది మాయమైందని చెప్పాడు. దొంగ ఈ సభలోనే ఉన్నాడని అక్బర్ అన్నాడు. బీర్బల్ ప్రశాంతంగా అక్బర్ ఎక్కడ ఉంగరం పెట్టాడో చూపించమని అడిగాడు. అక్బర్ అతన్ని ఒక అల్మారా, వార్డ్రోబ్ వద్దకు తీసుకెళ్లాడు. బీర్బల్ అప్పుడు అల్మారా దగ్గరకు వెళ్లి దాని చెవి దగ్గర పెట్టి ఏదో వింటున్నట్లు నటించాడు. కొద్దిసేపటి తర్వాత బీర్బల్ దొంగ ఎవరో తనకు తెలిసిందని ప్రకటించాడు. ఈ అల్మారా నాకు చెప్పింది. ఉంగరాన్ని దాచడానికి తొందరలో దొంగ గడ్డం ఈ అల్మారాలో ఇరుక్కుపోయిందని, కొన్ని వెంట్రుకలు ఇంకా అక్కడే ఉన్నాయి అని బీర్బల్ చెప్పాడు. బీర్బల్ మాటలు వినగానే ఉంగరాన్ని దాచిన సేవకుడు తెలియకుండానే తన గడ్డాన్ని సర్దుకున్నాడు. బీర్బల్ వెంటనే అతన్ని దొంగగా గుర్తించాడు. తరువాత అక్బర్ బీర్బల్ను దొంగ ఎవరో ఎలా తెలిసింది అని అడిగాడు. బీర్బల్ నవ్వుతూ తాను అల్మారాను వింటున్నట్లు నటించి గడ్డం ఇరుక్కుపోయిందనే కథను కల్పించానని వివరించాడు. నిజమైన దొంగ ఈ మాటలు వినగానే తన గడ్డాన్ని తెలియకుండానే తాకుతాడని అతనికి తెలుసు. సేవకుడు ఉంగరాన్ని దాచమని చెప్పినప్పటికీ తన భయంలో ఈ చిన్న వివరాలను మరచిపోయి తనను తాను బయటపెట్టుకున్నాడు. అక్బర్ బీర్బల్ తెలివికి మరోసారి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నాడు.